వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఒక పేరులో బర్త్ నెంబర్ 9, డెస్టినీ నెంబర్ 9 కనుకుంటే ఆ పేరుకి సంబంధించినటువంటి వాటిల్లో న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది, పాజిటివ్స్ ఏమి ఉంటాయి, నెగిటివ్స్ ఏమి ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఇది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సో మీ పిల్లవాడు 9న పుట్టాడా? ఈ 9న పుట్టిన వాళ్ళు కుజ ప్రభావం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. బట్ దీంట్లో ఏమంటే కాంబినేషన్స్ ఉంటాయి. బర్త్ మంత్ ఇయర్ కొడితే 9/1, 9/2, 9/3, 9/4, 9/5, 9/6, 9/7, 9/8, 9/9. ఈ కాంబినేషన్స్లో అత్యుత్తమైంది 9/1 కాంబినేషన్. ఆది అంత కలయిక అద్భుతం. సో మీ పిల్లోడు 9/1 కాంబినేషన్లో ఉంటే చాలా గొప్పవాడు అవుతాడు, చాలా డబ్బు సంపాదిస్తాడు, పేరు సంపాదిస్తాడు. 9/2లో ఉంటే కొన్నిసార్లు గట్టిగా ఉండగలడు, కొన్నిసార్లు మెత్తగా ఉండగలడు. సో 9 కుజుడు, 2 చంద్రుడు. 9 వల్ల ధైర్యం, 2 వల్ల ఒక తెలియని భయం. 9/2. 9/3లో డబ్బు పేరు బాగా సంపాదిస్తారు. 9/4 ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్, 70% ఎనర్జీ ఉంటుంది. 9/5 ఈజ్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. సో మాటకారుగా ఉంటారు, ఎవరినైనా మాటలతో మాయ చేయగలరు. రియల్ ఎస్టేట్లో 9/5 వాళ్ళు బాగా రాణిస్తారు, బాగా సంపాదిస్తారు. 9/6 వాళ్ళు షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు. 9/7 వాళ్ళు ఎక్కువ మంది డాక్టర్స్, నెక్స్ట్ ఇంజనీర్స్ అవుతారు. విపరీతమైన తెలివితో సముద్రాలు దాటుతారు. 9/8 కొంచెం వీక్ కాంబినేషన్ ఇది. ఈ 9/8లో పుట్టిన వాళ్ళు పేరు చెక్ చేసుకోవాలి. అండ్ ద వీకెస్ట్ ఇస్ 9/9. ఈ 9/9 ఉండేవాళ్ళు పర్సనల్ లైఫ్లో బాగా దెబ్బతింటారు. సో అవుట్ సైడ్ ద హౌస్ డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సంపాదన బాగుంటుంది. బట్ 9/9 అంటే 9 కుజ ప్రభావం వల్ల మొండి, 2 9లు అంటే డబుల్ టైం మొండి. సో వీళ్ళే తిడతారు, మళ్ళీ వీళ్ళనే మనం పోయి అడుక్కోవాలి. సో 9/9 వాళ్ళకి మొండి ఎక్కువ, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో ఇతను వైఫ్ని తిడితే వైఫే పోయి మళ్ళీ అడుక్కోవాలి అనందినం అనేసి. సో 9/9 నేను చూసిన దాంట్లో 75% 9/9 ఆర్ గోయింగ్ ఇన్ టు డైవర్స్ అండి. సో మీ పిల్లవాడు 9/9 అయితే 100% ఆ పేరులో మళ్ళా పేరులో 9 లెటర్స్ ఉన్నా, 9 నంబర్ వచ్చినా భరించలేము. సో చాలా డామినేటింగ్గా ఉంటారు, మాటలు గట్టిగా గుండెల్లో గుచ్చుకునేలాగా ఉంటాయి, హర్టింగ్గా ఉంటాయి, డామినేటింగ్ అయిపోతారు. సో ఇది అందరూ భరించలేరు, పర్టికులర్గా వైఫ్ అస్సలు భరించలేదు. సో 9/9లో మీ పిల్లవాడు ఉంటే నా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉండాలి, సాఫ్ట్ ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎప్పుడు గట్టిగా ఉంటే కష్టం. తప్పు చేసినప్పుడు తిట్టాలి, బాగా మంచిగా ఉన్నప్పుడు చేర తీసుకోవాలి, ముద్దు ముద్దు మాటలు చెప్పాలి, సో ముచ్చట్లు చెప్పాలి. ఈ 9/9కి అవన్నీ రావు. ఓన్లీ డామినేటింగ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్. సో నేను చూసిన దాంట్లో మ్యాక్సిమం 9/9 వాళ్ళు డైవర్స్ అయ్యాక నా దగ్గరకు వచ్చారు. నేను ఇచ్చిన తర్వాత ఆ అడ్జస్ట్మెంట్ నేచర్ నేర్చుకొని మళ్ళీ చాలామందికి మ్యారేజ్లు అయినాయి, బాగున్నారు. సో మీ పిల్లవాడు 9/9 అయితే మాత్రం లేట్ చేయకుండా ఈ పిల్లవాడి పేర్లలో కరెక్షన్ ఉందని గ్రహించండి. సర్టిఫికెట్లో మార్పులు ఏమీ చేయం. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని పిల్లవాడిని ఆశీర్వదించమని పిలుస్తున్నాము. పంచభూతాలు వస్తాయి, ఆశీర్వదిస్తాయి, అండ్ మన పిల్లవాడిని పర్సనల్ లైఫ్లో కూడా గెలిపిస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ లైఫ్ అనేది రోజుకి 14-15 గంటలు ఇంట్లో ఉంటాం, ఆఫీస్లో 8 అవర్స్. సో ఈ ఎక్కువ టైం ఇంట్లో ఉండేది మనం మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలంటే ఈ 9/9 డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ అవసరం. నేను చక్కటి వైబ్రేషన్స్ పెట్టిస్తాను, ఏంజల్ నెంబర్స్ పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బిహేవ్ లైక్ ఏ ఏంజల్, అట్రాక్టింగ్ మనీ, గుడ్ వైఫ్, గుడ్ పర్సనల్ లైఫ్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్. సో స్క్రీన్లో కనిపించే నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవాలంటే మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. సో నేరుగా రాలేము అన్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ చూశారు కదా. న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడమని భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా?
మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి ప్రాంతానికి సంబంధం, హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది. కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.